అందరికీ నమస్తే అండి. ఘనజీవామృతం కిచెన్ గార్డెనింగ్స్ కానీ ఎవరికైనా సరే ఒకటే ఒక మాట చెప్తున్నానండి. వేసుకున్నాక కొంచెం ఎంతో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఆ కూరగాయ మొక్కలు కానీ ఏవైనా సరే ఈ ఫెర్టిలైజర్స్ వాడకుండా మన ప్రకృతి పరంగా న్యాచురల్గా పండించే వాటి కోసం కొంచెం పోరాడండి. ఎక్కువ ఏం పోరాడాల్సిన అవసరం లేదు. ఉట్టిగా ఒక్క జగ్గు నీళ్లు పోసినా సరే చెట్టు మొక్క మనకు పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది. అదేవిధంగా వాటిని ఎంతో ఒక్క పూటైనా సరే మీరు ఒక నీళ్లు పోసారంటే అది మీకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకోసం అని చెప్తున్నా, ఇలాంటి ఫెర్టిలైజర్స్ వాడకండి. మనం ఇంట్రెస్ట్తో ఒక్క మొక్క నాటామంటే అది ఎంతో మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకోసమని చెప్తున్నాను. ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా మంచి ఫలితాలు ఉన్నాయండి ఘనజీవామృతంలో. ఘనజీవామృతం చేయడం వల్ల మనకు ఎన్నో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అసలు ఇందులో మనకు చాలా మంచి సూక్ష్మజీవులు ఉన్నాయండి ఘనజీవామృతం. ఇంతకుముందుకు ఈ విధంగా చేసేవాళ్ళము లిక్విడ్. అందుకోసమని ఇప్పుడు బాగా నీళ్ళల్లో నానబెట్టిన తర్వాతనే ఇందులో చల్లుకోవాలని చెప్తున్నారు. అందుకోసమని నేను ఈరోజు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈ విధంగా చేశాను. చాలా బాగా అసలు మనము ఎంత స్మెల్ వస్తుందంటే శనగపిండి ఆ పేడలో కలుపుతుంటే మంచిగా స్మెల్ వస్తుంది. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది అసలు ఇది మంచిదా కాదా అనేది. అది దాన్ని ఆస్వాదిస్తూ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే మామూలుగా చూసి అనే వాళ్ళకైతే అస్సలు కాదండి చెప్పేది నేను. చేసి మనస్ఫూర్తిగా ఇష్టపడి మన ప్రకృతి అంటే న్యాచురల్గా ఇష్టపడే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. చాలా బాగుంది. స్మెల్ అంటే చాలా బాగా వస్తుంది. మనం ఇందులోకి శనగపిండి వేసిన తర్వాత ఆవు మూత్రంలోకి మనం బెల్లం కూడా బాగా దంచుకోవాలి. పెండలో అనేది మనం బాగా నీట్గా పిసకాలండి. పెండని పిసికిన తర్వాత శనగపిండి బాగా కలిసిపోవాలి. బాగా కలిసిన తర్వాత నేను ఇంతకుముందుకి ఆవు మూత్రం వేసి కలిపాను, కానీ చేయించలేదు. ఇప్పుడు ఆవు మూత్రంలోకి ఇంకా నీళ్ళలోకైనా సరే ఆవు మూత్రం అయినా సరే మనం బెల్లం బాగా కరగబెట్టుకోవాలి. నేను ఆవు మూత్రం పోస్తున్నాను. ఇది డబ్బా హోల్ పడింది కొంచెము, అందుకోసమని నేను మళ్ళీ కొంచెం క్రాస్ పెట్టి ఇందులో బాగా నానబెట్టి కొంచెం నానినేటివి తీసి మళ్ళీ దంచి మళ్ళీ వేస్తున్నానండి. ఎందుకంటే నానలేదు కొంచెం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ చూడండి ఈ విధంగా నానిపోయాయి. నానిన తర్వాతనే వేసుకోవాలి. ఉండలుగా ఉండకూడదు. కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువగా ఉండలు ఉంటే కరిగిపోవు కదా, అలాగే ఉంటాయి కదా. ఇవి వాటర్ కాదు కదా, గట్టిగా ఉండేది. ఘనజీవామృతం అంటే గట్టిగా ఉంటుంది. అందుకోసమని మనం ముందుగానే మెత్తగా చేసుకొని నీళ్ళలో నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగా మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. బెల్లం వేసాను ఇందులో. చూడండి, బెల్లం కూడా వేసి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కరిగించుకోవాలండి. బెల్లాన్ని కొంచెం ఉన్నా ఏం పర్వాలేదు. బాగా అసలు చాలా మంచి వాల్యూస్ ఉన్నాయండి ఘనజీవామృతంలో. మనకు ఘనజీవామృతం ఎంతో కోటాను కోట ఒక్క గ్రాము పేడలోనే కోటాను కోట సూక్ష్మజీవులు ఉంటాయి. అసలు అంత సూక్ష్మజీవులు మనం ఎన్ని గ్రాముల పేడ ఉంది ఇక్కడ. నేను 10 కేజీల పేడ అంటే అసలు ఎన్ని కోటాను కోటు సూక్ష్మజీవులు ఉండొచ్చు. వాటికి ఆహారంగా మళ్ళీ బెల్లము, శనగపిండి, ఆవు మూత్రము ఇవన్నీ కలిపి మళ్ళీ ఇవన్నీ కలిపి వేయడం వల్ల ఇంకా ఎక్కువ వాటికి కావాల్సిన సూక్ష్మజీవులు అనేది అందుతాయండి. చాలా మంచి ఫలితం వస్తుంది. ఒక్కసారి చేసి చూడండి. కిచెన్ గార్డెనింగ్స్ వాళ్ళైతే మనకు టెర్రస్ గార్డెనింగ్ ప్లేస్ లేని వారు టెర్రస్ పైన పండించుకొని మరీ తింటున్నారు మన న్యాచురల్గా ప్రకృతి పరంగా. కానీ మనం స్థలాలు పెట్టుకొని కూడా వేయించుకోవడానికి, కిచెన్ గార్డెనింగ్ వేయించుకోవడానికి కూడా ముందరికి రాలేకపోతున్నారు చాలామంది. వేసినవి కూడా పండించుకోవడానికి అక్కడెక్కడనో మందులు కొట్టేసి వచ్చి వాటిని ఆ పంట పొలాల మందులే మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినాక ఇంటి దగ్గర కొడుతున్నారు. అస్సలు వేసుకొని ఏం లాభం అండి. ఇంకా కనీసం కిచెన్ గార్డెనింగ్స్కి వేసుకొని ఏం లాభం. అందుకోసం అని చెప్తున్నాను. ఎంత లేదన్నా ఉట్టి నీళ్లు పోసినా సరే మొక్క పెరుగుతుందండి. మందులు మాత్రం కొట్టకండి. ఈ విధంగా చేసుకొని ఉండలుగా చేసుకోవాలండి. ఉండలుగా చేసుకోవచ్చు, అప్పలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పలుగా చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు కంటే ఉండలుగా చేస్తుంటే ఈ విధంగా చేసి వీటిని మనము నేలకు తాకకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలండి. నేను నీడలోనే ఆరబెడుతున్నాను.
ఈ విధంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.